హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సండే స్పెషల్స్లో మటన్ గార్లిక్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా మెత్తగా మటన్ని ఉడికించుకొని వెల్లుల్లి వేసి కానీ చేసామంటే ఆ ఫ్లేవర్తో ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పగా ట్రై చేయాల్సిన రెసిపీ. సూపర్ టేస్టీగా ఉండే ఈ మటన్ గార్లిక్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తపడేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన స్పైసీ తగ్గట్టుగా ఇక్కడ పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 6 పచ్చిమిర్చి అయితే వేసాను. కొద్ది కరివేపాకు కూడా వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా మనము స్మాష్ చేసుకున్నామంటే వెల్లుల్లి ఫ్లేవర్ చక్కగా పడుతుంది. ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసుకున్నాక కొద్దిగా అల్లం కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ ఉల్లిపాయల ముక్కలతో పాటు ఈ వెల్లుల్లిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి డార్క్గా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగానే ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న మటన్ని ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 10 నిమిషాలన్నా కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే చాలు. చాలా అంటే చాలా టేస్టీగాను ఈ మటన్ గార్లిక్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఎంతగానో టేస్టీగా ఉండే ఈ మటన్ గార్లిక్ ఫ్రై మనం ఇలా కానీ చేసుకున్నామంటే దీనికి ఒక రసం కానీ పెట్టుకొని తిన్నామంటే రైస్లోకి ఎంత బాగుంటుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్తోని, మిరియాల ఫ్లేవర్తోని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.